ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఎడతెగని హైడ్రామా కొనసాగుతుంది. పూటకో నాటకీయ మలుపు తీసుకుంటోంది. 116 మంది సంతకాలతో గవర్నర్కు విజయ్ లేఖను అందించి మరో 4 ఎమ్మెల్యేల మద్దతున్నట్లు మౌఖికంగా వెల్లడించారు. మెజార్టీ చూపితేనే ప్రమాణ స్వీకారంపై ప్రకటన చేస్తామన్నారు గవర్నర్. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. తమిళనాడు రాజకీయం గంటకో మలుపు తిరుగుతున్నది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై హైడ్రామా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి టీవీకే అధినేత విజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. విడుదలై చిరుతైగల కక్షి నుంచి మద్దతు లేఖ అందకపోవడంతో ప్రమాణ స్వీకారంపై గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వీసీకే లేఖ కోసం గవర్నర్ ఎదురు చూస్తున్నారని లోక్భవన్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు గవర్నర్ను మూడోసారి కలిసిన విజయ్ 116 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను అందజేశారు. 234 స్థానాలున్న శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది సభ్యుల మద్దతు అవసరం. వీసీకే, ఐయుఎంఎల్ టీవీకేకు మద్దతు తెలిపాయని, దీంతో టీవీకే బలం 120కి చేరుకుందని, శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారని అంతకుముందు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. టీవీకేకు మద్దతుపై శనివారం తమ నిర్ణయం ప్రకటిస్తామని వీసీకే శుక్రవారం రాత్రి ప్రకటించింది. లోక్భవన్ వర్గాల కథనం ప్రకారం శుక్రవారం సాయంత్రం గవర్నర్ను కలిసిన విజయ్ 116 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు సంతకాల్ని సమర్పించారు. అయితే వీసీకే, ఐయుఎంఎల్కు చెందిన అధికారిక లేఖల్ని సమర్పించలేదు. ఆ లేఖలను కొద్దిసేపట్లో సమర్పిస్తానని విజయ్ చెప్పినట్లు సమాచారం. మిగిలిన మద్దతు లేఖలు అందిన వెంటనే ప్రమాణ స్వీకారం గురించి గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని ఆ వర్గాలు చెప్పాయి. అయితే టీవీకేకు తాము మద్దతు ఇవ్వడం లేదంటూ ఐయుఎంఎల్ రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. డీఎంకే సారథ్యంలోని కూటమితోనే కొనసాగుతామని ఐయుఎంఎల్ ప్రకటించింది. వీసీకే తన మద్దతు లేఖను మెయిల్ ద్వారా టీవీకేకు పంపినట్లు వార్తలు వచ్చినప్పటికీ అది నిజం కాదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి విజయ్కి గవర్నర్ ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇదిలా ఉంటే ఏఎంఎంకేకు చెందిన టీటీవీ దినకరన్ శుక్రవారం రాత్రి గవర్నర్ను కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏఐఏడీఎంకేను ఆహ్వానించారని అర్థించారు. మొత్తానికి తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. సినిమా క్లైమాక్స్లను మించి రసవత్తరంగా తమిళ రాజకీయాలు నడుస్తున్నాయి. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎండ్ కార్డు వేస్తాడో లేదో వేచి చూడాలి.